మేమైతే బిల్లు కట్టుకొని వచ్చేసాం బయటికి. లోపల వాళ్ళంతా ఉన్నారు. రాజాన్ని కూడా చేశాడు. వీళ్ళకంటే రోడ్డు పక్కన వాటర్ ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళు బెటర్. డీసెంట్ కొట్టుకుంటారు. ఏ చికెన్ కావాలి? డ్రాగన్ చికెన్ కాదు, డ్రాగన్ చికెన్. అది ఆ రెండు బోర్డర్లోనే ఉండాలి. దాటి నా బోర్డర్కి రాకూడదు. బిల్ హాయ్ గైస్, ఏంటి శివ తబలా వేసినట్టున్నా కాదు, ఇది మండి ఛాలెంజ్ వచ్చాం. సో రాజా బ్రో అంటే రవితేజ మూవీలో రీసెంట్లీ బాగా మిస్టర్ వచ్చింది. 15th వస్తారు. అండ్ తినొచ్చేసి చిట్టి ది రివార్డ్ మెమరీ 1 GB కాదు 500 MB. తినొచ్చేసి శ్రీకాంత్ బ్రో. శ్రీకాంత్ అడ్డాలనుకున్నా కానీ ఏం లేదంట, మన ఊళ్ళో ఉంటారు. ఒకే మట్లో పుట్టాం, ఒకే భాష మాట్లాడుతూ ఉంటాం. ఇది చాలదా మనం అందరం? మ్యాటర్ లేదంట, నమ్మకండి. ఓకేనా? సో తినొచ్చేసి హేమ అనమాట. మన గాంధీ తాత 500 రూపాయల నోటు ఉంది కదా, దాంట్లో ఒక సంచి పట్టుకొని మోటర్లో పోతా ఉంటుంది. ఏమవుతాను? ఓకే, ఇప్పుడు కూడా క్యారీ చేస్తుంది ఈ మోటర్ని. సో మనమైతే ఈరోజు మండీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. సో మండీ అయితే ఆర్డర్ పెట్టేసాం. సో స్టార్టర్స్ అయితే స్టార్ట్ చేసి అయితే ఫుల్గా ఫన్ ఎలిమెంట్స్తో ఉంటుంది. ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. సో లేట్ లేకుండా మనం అయితే మండీలోకి వెళ్ళిపోతాం. ఎక్కడ వీడియోలో పడతాడండి, వెనకైతే బ్రో అంతకంటే లేదు బ్రో. ఇంకా ఏ చికెన్ కావాలి? అది డ్రాగన్ చికెన్ కాదు, డ్రాగన్ చికెన్. కేబిహెచ్బి చాలా ఫేమస్. అవును, నేను ఉండేది కేబిహెచ్బి. నేను ఇప్పుడు కానీ ఎప్పుడు పోలేదు. కానీ అలా చూస్తే లేదే. ఈ మధ్య బ్రో తిరిగి ఫేమస్ చేశాడు. ఫోన్ పే ట్యాగ్ ఒకటి చేసుకొని చూసాను బ్రో. ఇదే షర్టు, ఇదే పీసు, ఇదే హెయిర్, ఇదే ప్యాంటు. ఫోన్ పే కార్డే లేదు. అప్పటికప్పుడు తీసేలా పడతారు. స్కాన్ చేయి, కొట్టు. పట్టు, అది పట్టా. సారీ అండి, కొట్టు అని వచ్చింది. నువ్వేం కొడతావు? నాకే తెలుసా ఏం పట్టుకుంటావు? నాకు తెలియదు. నువ్వు నాకు తెలియదురా, ఏదైనా కావాలి పట్టాను. దండాలరా, నేను మరి నీ అంత కాదు. నేను ఇన్ని రోజులు కుమారి ఆంటీ ఫేమస్ అన్నమాట. కాదు, రాజగో ఫేమస్ బాగా.
కావాలంటే చైనా వచ్చి 2 నెంబర్ తిరుగు రాజా అంటే చెప్పండి. పిల్లర్ నెంబర్ 22లో మన అన్న ఫోన్ ఎప్పుడు ఉంటుంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. పిల్లర్ నెంబర్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 4 గంటల వరకు. కార్తీక్ ఏం తినబోతున్నావు? ఏం తింటున్నావు? మండికి రా, ఛాలెంజ్కి రెడీయా? ఫోటో షేర్ చేయడానికి కూడా 50 రూపాయలు అంట ఒక్క ఫోటోకి. కేబిహెచ్పి నుంచి ఇక్కడ దాకా షిఫ్ట్ అయింది ఒంగోలుకి. బిజినెస్ ఎక్కడ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఫ్రాంచైజా? అరుపులే అంటాం. అడవిలో అరుపు. ఏది లేదు, అడవిలో అరుపులు, మండీలో మెరుపులు. ఇదంతా చూడడానికి వేసే తలుపులు. చూసిన తర్వాత మీరు చూసుకుంటారు. మీరు అన్న ఇంత నవ్వకూడదు తెలుసా? ఇంత ఇంత నవ్వకూడదు guys. చుట్టి అవి 2 తినాలి. ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్, అది వచ్చేసి ఢిల్లీ చికెన్ కదా. చిల్లీనా? సారీ, అది ఢిల్లీ అన్నారు ఇందాక. మీ పిన్ని ఢిల్లీ చికెన్. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే. కొటకొల్ల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మా. నువ్వు చేసే యాక్టింగ్ ఎంత, వచ్చే పర్ఫార్మెన్స్ ఎంత. ఇప్పుడు తినేది ఏంటిది? అమెరికా చికెనా? నిజం చెప్పు. ఢిల్లీ చికెన్ అది. ఇందాక నువ్వు ఆర్డర్ పెట్టేటప్పుడు ఢిల్లీ చికెన్ ఉందని అడిగావు కదా. నువ్వు ఆంధ్రాలో దాటిపోలేదు, నువ్వు అమెరికా చికెన్ తింటున్నావు. పాషు పాషు పరదేశి నేను ఫర్ నుంచి వచ్చేసాను. నాకైతే చెప్పావు కానీ డ్రాగన్ చికెన్ అంట. అది మొత్తం తింటే నీకు 500 ఫోన్పే చేస్తా. తినవా? తినవుగా? అది మొత్తం తిను, 1 రూపీ ఇస్తా. 1 రూపీయా? ఇది 2 ప్లేట్లు ఫుడ్ కాబట్టి 1000 రూపీస్ ఇవ్వు, మొత్తం తింటాం. 1000 వద్దులే కానీ పక్కన సున్నాలు తీసేసేయి, 1 పెట్టుకో. ఇది నేను అసలు తాగం కూడా తాగను. పర్లేదులే తిను, పర్లేదు తిను. తింటే హాస్పిటల్ డబ్బులు ఖర్చు, డబ్బులు 1000 ఇస్తే తింటా. పర్లేదు, పక్కనే రిమ్స్ హాస్పిటల్ ఉంది, చూపించవచ్చు. రిమ్స్ హాస్పిటల్ ఉంది పక్కనే, చూపించవచ్చు. నువ్వు కలుపుతానే ఉండు. పక్కనే రిమ్స్ హాస్పిటల్ ఉంది, చూపిస్తా. తిను. వద్దు, నువ్వు 1000 ఇస్తేనే తింటా. ఫైనల్ గా చెప్పు, 1000 ఇస్తావా? ఇక్కడ 1 రూపీ ఇచ్చిద్దంట. కామెడీయా? ఏంటి కామెడీయా? 200 ఇచ్చినది తినవా? 200 ఇచ్చిన తింటావా? వయసు చాలా కష్టాల్లో ఉన్నారు. నువ్వు తినేసి, నువ్వు క్యాజువల్గా తినేసి. తిను. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయా? మండుతుంది. మంటకుందా? తినడానికి ఊపు ఎక్కువ, ఆశ తక్కువ, ఆరాటం తక్కువ, పోరాటం కూడా తక్కువ. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి ఆశ ఎక్కువ, పోరాటం. దాని ముందు బ్యాగ్ వేసాను. చికెన్ తోడ
అరే నువ్వు ఫైనల్ వరకు ఆ టూత్ పిక్తోనే తినదు అయితే వేరే ఏది పెట్టదు. అంతే అప్పుడు నేను లేనుగా. ఒక్క నిమిషం, ఈ సగంలో ఈ పార్ట్ నీది, ఈ పార్ట్ నీది, ఇది నాది. ఈ 2 చికెన్ లెగ్ పీస్ కూడా నాది. మీరు పెరుగు మైనస్ వేసుకుని తినేది. వీళ్ళకంటే రోడ్డు పక్కన వాటర్ ట్యాంకర్ దగ్గర నీళ్లు పట్టుకునే వాళ్ళు బెటర్, డీసెంట్ కొట్టుకుంటారు. అది ఆ 2 బోర్డర్లోనే ఉండాలి, దాటి నా బోర్డర్కి రాకూడదు. ఎక్స్పెక్టెడ్ అడిదిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వచ్చింది. నా ఫుడ్ అయిపోయింది, నేను తినేసా. వీళ్ళు దమ్ము లేదు, చికెన్ కూడా దమ్ము లేదా? కష్టం. అంతమంది కాదు, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఎన్ని ఫ్లోర్లు, ఒక్కొక్క గీతకి ఒక్కొక్క అమ్మాయి. ఎన్ని గీతలు ఉంటుంది? మాకు అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి, మనకు లేదు. మనం 10th పాస్ అవుట్ అంతే. మేమైతే బిల్లు కట్టుకొని వచ్చేసాం బయటికి. లోపల వాళ్ళంతా ఉన్నారు, రాజాన్ని కూడా చేశాడు. సో బయటికి వెళ్ళి అయితే కూర్చున్నాం, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాం కదా లేట్ లేకుండా. బయటికి కార్తీక్ వాళ్ళేరి లోపల ఉన్నారా? మనం సైలెంట్గా వెళ్ళిపోదాం కదా గైస్. ఈ గ్యాంగ్లో శ్రీకాంత్ అనే ఇన్నోసెంట్ అంటే మేము ఎక్కడ ఎదురు కూర్చున్నాం, మమ్మల్ని చూడలేదు. నమ్మకం మేము వస్తామని వచ్చాడు, హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. అది అసలు హైలైట్. అది అసలు ఎలా బ్రతుకుతాడో తెలియట్లేదు. వాళ్ళు ఎవరికి తెలియదు మేము ఎక్కడికి వచ్చినామని. హాత్ పే సకాలం నా బిల్లు కూడా పంపిస్తాను గైస్. బిల్ అయితే వెళ్తుంది చూడండి. బిల్ కడదామని నేను చెప్పా, కానీ మీ అన్న ఉన్నాడు కదా కార్తీక్ రాజా అన్న కలిసి వాళ్ళు కడతారులే బండి, మన కిందకి వెళ్దాం అన్నాడు. కిందకి వచ్చిన తర్వాత రాజా అన్న నేనేం ప్లాన్ చెప్తా చెప్పు, మీరు అన్ని పెద్ద పెద్ద ప్లాన్లు వేసి స్కెచ్లు కూడా వేసారు కదా. బిల్లు కట్టుకుంటూ వెళ్తారు అంటారు. ఇంత బతికి ఏం చేస్తున్నావు? హలో, బిల్లు కట్టండి రా. బయలుదేరుతున్నాలే. ఇప్పుడు దాకా నేను ఒంగోలు బస్ స్టాప్ దగ్గరే ఆగా, ఇప్పుడు అది కూడా లేదు, నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు దాకా ఒంగోలు బస్ స్టాప్ దగ్గర ఆగా, ఇప్పుడు అది కూడా లేదు, ఇంక బయలుదేరుతున్నాలే అంటున్నా. సరే, గుడ్ నైట్. గైస్ లిటరల్గా 5 minutesకి ఒకసారి బిల్ అని వాళ్ళని పంపించి చంపేస్తున్నాం. వాళ్ళని ప్లేట్లు కట్టడానికి రెడీ అవుతున్నారు. అన్నా ఎలా చచ్చిపోతారు ఇంకా. వెళ్ళం పక్క చచ్చిపోతారు. అది ఇంకో 5 నిమిషాలు ఉందామంటే ఉన్నాం, ఇంకేం లేదు. 5 నిమిషాలు ఉందామా? ఇంకా 5 నిమిషాలు లేట్ అనుకో, ఒక్కొక్కటి ఓపెన్ చేసి. ఓకే మామ, ఇంకా అక్కడే ఉన్నారా?
బిల్లు కట్టేసి జాగ్రత్తగా వచ్చి ఫోన్ చేసి పాత్రలో నీళ్లు పోతున్నారంట, కడుగుతుందంట. నువ్వు తుడుస్తా ఉంటా అనేది నీ అన్నయ్య నీళ్ళు పోస్తాడు, నేనేమో నేను పక్కన పెడతాను. వచ్చిందయ్యా కథ వచ్చిందయ్యా వయ్యా. చూసింది ఎంత అయిందో పెద్ద. ఎవరు అన్నారు నెక్స్ట్ టైం నువ్వు ఒంగోలు వస్తే ఇంకా పెద్ద ప్రాంకే ప్లాన్ చేసాం. మేము ముగ్గురు కాన్లో మాట్లాడుకున్నాం అది అని చెప్పి. ఆల్మోస్ట్ నువ్వు ఏడ్చినట్టు ఆల్మోస్ట్ కళ్ళు చూడు. కళ్ళు మారి ఎక్కడైతే పడుకుని అంటున్నావు మరి రెడీ నన్ను పట్టుకుంటే చాలా తెలబడుతుంది. చిట్టి కాపాడు చిట్టి. రెడీగా ఉంది కానీ ఏంటిది డోర్ తీసి వచ్చి కొరకడమే. వదలలేదు చిట్టి మగ్గ ఏం కొడతా. 1 2 3 గంటలు ఇలా చూస్తాను. ఎవరు ఇది కడతారు నిజంగా పారిపోతారు. ఇంకా ఫైనల్గా అయితే బిల్ గట్టి బయలుదేరాలి. టైం వచ్చేసి 11 అవుతుంది. సో హేమ పార్టీ అనమాట. సో బిల్ గట్టి ఇచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం లేట్ లేకుండా. అండ్ కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. చెప్పాను బ్రో, కేబీహెచ్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. పిల్లర్ నెంబర్ 22 KBHP మెట్రో. డిస్కౌంట్ కావాలి కావాలంటే. So until then, keep supporting. Love you all. Bye bye.